స్కూల్ టైం అయింది. చాలా లేట్ అయిపోయింది అన్నమాట. ఇవాళ 9కి ఎగ్జామ్ ఉంది. ఇప్పుడేమో 8:30 అవుతుంది. ఇంకా తింటా కూర్చున్నారు. ఆ డ్రెస్సులతో కింద కూర్చోవడానికి అవ్వదు, టైట్గా ఉంటాయి ప్యాంట్లు. అందుకే పైన కూర్చొని తినేస్తున్నారు. ఎయిట్ 8:30 అవుతుంది. 8:30 ఏంటి ఈరోజు బాగానే వచ్చింది. పర్వాలేదు, బట్టలు ఎండబెట్టుకోవచ్చు. ఈ కాసేపు ఉంటుంది అన్నమాట. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 3 వరకు ఉంటుంది ఇలా కొంచెం వెచ్చగా. ఆ తర్వాత నుంచి మళ్ళీ చలి ప్రారంభమైపోద్ది ఇక్కడ. చాలా వర్క్ ఉంది, చేయాలంటే చేస్తాను. పిల్లలు బయలుదేరక ఒక చాయ్ తాగేసి చేస్తా. తుడుపులు, ఉప్మా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే తినడానికి బాగుంటుంది, కానీ ఈ ఉప్మా బాక్స్లోకి బాగోదని చేయలేదు. అదే బాక్స్లో వేయలేదు, బాక్స్ పెట్టలేదు. ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 12:30కి లంచ్ బెల్ అవుతుంది. లంచ్ బెల్కి బాక్స్ పెడితే తింటారు. ఇప్పుడు పెట్టలేదు కాబట్టి వచ్చేయమన్నాను అన్నమాట. ఈరోజు నాకు వచ్చేయమన్నా. ఈరోజు నా బర్త్డే, కానీ చేసుకోను. కానీ ఒక్కదాన్ని ఉండడానికి కొంచెం నాకు లోన్లీగా అనిపించింది. ఎందుకంటే మా వారేమో జాబ్ పర్పస్ వేరే స్టేట్లో ఉన్నారు. నేను పిల్లల కోసం ఇక్కడ, వీళ్ళ స్టడీ కోసం ఇక్కడ ఉండాల్సి వచ్చింది కదా. అటు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఎందుకంటే ఎగ్జామ్ ఉంది. ఈవినింగ్ వరకు ఉండొద్దు, వచ్చేసేయండి. ఎందుకంటే ఒక్కదాన్ని ఉండడానికి ఈరోజు ఏదో కొంచెం ఎవ్రీ ఇయర్ నలుగురు ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు ఆయన కూడా దూరంగా ఉన్నారు. అందుకని ఒక్కదాన్ని ఉండడానికి బాధేసి పిల్లల్ని వచ్చామని అలా పంపించరు. కాకపోతే ఏంటంటే ఫోన్ చేసి చెప్పాలి. ఆయన ఫోన్ చేసి చెప్తారు. వీళ్ళు వెళ్ళాక కాస్త టీ తాగి, చాలా వర్క్ ఉంది. ఇల్లు ఊడ్చుకొని, అంట్లు ఉన్నాయి చాలా, కడిగేసుకొని స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవాలి. దేవుడికైతే పూజ చేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే మాకు మా మామగారు ఈ ఇయర్లోనే పోయారనమాట. ఏటి సూతకం ఉంది. మొన్న జూలైలో పోయారు ఆయన. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ సంవత్సరం వరకు సెలబ్రేషన్స్ లేవు. ఏటి సూతకం ఉంది. పండుగలు చేసుకోకూడదు, బర్త్డేలు చేసుకోకూడదు, బర్త్డేలు మ్యారేజ్ డేలు ఏ ఫంక్షన్లు చేయకూడదు, గుళ్ళకి వెళ్ళకూడదు. దేవుడికి మామూలుగా దండం పెట్టుకోవాలంతే, దేవుడిని ముట్టుకోకూడదు. సూర్య నమస్కారం చేసుకోవచ్చు, దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొకూడదు. సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలి. దేవుడి దగ్గర క్లీన్ చేయడం మామూలే. మంత్ తర్వాత దేవుడి దగ్గర క్లీన్ చేసి, అది కూడా నేను ముట్టుకోను, పిల్లల చేత సర్దిస్తాను. ముట్టుకోకూడదు అన్నారని. ఇంకా పూజలు అయితే లేవు. మనసులో దేవుణ్ణి తలుచుకోవడం తప్ప బర్త్డే విషెస్ కూడా చేయలేదు.
ప్రిపేర్ అయ్యాం మనం. అప్పుడైతే నాకు చక్కగా గ్రీటింగ్ రాసి ఇచ్చేవారు. ఇప్పుడు రాసిస్తారా లేదా కనీసం? విష్ చేయలేనంత బిజీ అయిపోయింది లైఫ్, అంతే. అన్నీ మర్చిపోవాలని లేదు పెద్ద అయితే. అవి చెక్ చేసి చూసుకోండి, ఏమైనా ఉంటున్నాయిగా చిన్న చిన్న. ఆ జుట్టైనా దువ్వేవారా? లేచి అలాగే వచ్చేసావా ఎగ్జామ్ అని అడుగుతారు. జుట్టైనా దువ్వేవా? చక్కగా ముందు రోజే చక్కగా తీసుకొని చక్కగా క్లీన్ చేసుకుని పెట్టుకుంటారు. అవి కూడా నేనే చేయాలంటే అవ్వదు. ఆ చెప్పులు చూడు, అటొకటి ఇటొకటి. సైడ్ నుంచి వెళ్ళండి, స్లోగా తక్కువని. బైస్కిల్ వెళ్తున్నారుగా. లేట్ అయిపోయిందని ఫాస్ట్గా వెళ్ళరాదు, తిడితే తిడతారు అంతే. సేఫ్గా ఉండాలి. సైడ్ నుంచి వెళ్ళండి గౌరవ్. ఫోన్ చేయమంటాను డాడీని, ఆఫ్టర్నూన్ వచ్చేసేయండి. 12:30కి ఎగ్జామ్ అవుతుందన్నమాట. 12:40కి లంచ్ బెల్ అంట, బ్రేక్. ఇంక ఈరోజు బాక్స్ పెట్టలేదు. చేసింది వైట్ ఉప్మా కదా, తెల్ల రవ్వది. అది అక్కడికి వెళ్ళాక గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు వేడివేడిగా తింటే బాగుంది కానీ ఇంకా అందుకనే ఎలాగో ఈరోజు వచ్చేయమని, ఎగ్జామ్ అయిన తర్వాత పంపించేయమని ఫోన్ చేయాలన్నమాట. ఎలాగో నాకు ఎవరు లేకపోతే పీస్ఫుల్గా ఉండదు. రోజు వేరు, బర్త్డే కదా, ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండేవాళ్ళం. కనీసం పిల్లలైనా దగ్గర లేకపోతే ఎలా? ఆ చదివేదో ఇంటి దగ్గర చదువుకుంటారు, ఎగ్జామ్ రాసి వస్తారు, నెక్స్ట్ డే ఎగ్జామ్కి చదువుకుంటారు అన్నమాట ఇంటి దగ్గరే. ఆన్లైన్ క్లాసులు ఉన్నాయిగా వీళ్ళకి. దేవుడి పూజలు ఇంకా సంవత్సరం దాకా లేవు. కొత్త బట్టలు కూడా వేసుకోకూడదు అన్నారు. ఏమైనా కొత్త బట్టలు వేసుకోవాల్సి ఉంటే అవి ఒక్కసారి నీటిలో పెట్టి కొంచెం వాష్ చేసి అలాగా మామూలుగా ఒక బకెట్ వాటర్లో అలా వాష్ చేసి వేసేసాడు. మళ్ళీ మిషన్లో వేసేస్తే మళ్ళీ కొత్తవి పాడైపోతాయి కదా. ఒకవేళ కొత్తవి వేసుకోవాలనుకుంటే ఆల్రెడీ కట్టినవి వేసుకోవచ్చు. కొత్త వేసుకోవాలంటే మనకి ఏడు సోదుకో ఉంది కాబట్టి వేసుకోవద్దు అంటారు పెద్దవాళ్ళు. అయినా మనశ్శాంతి కూడా ఉండదు కదా. ఎవరు ఒకరు సంవత్సరంలో ఇలా అయ్యారు అంటే మనకి మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? తినడానికైనా కనీసం బట్టలు కట్టుకొని ఊరేగలేం, కనీసం శుభ్రంగా తినడానికైనా సరే మనశ్శాంతి ఉండట్లా. తినేటప్పుడే ఆయన గుర్తొస్తున్నారు. ఈ సంవత్సరం అంతా కొంచెం మనశ్శాంతి లేకుండా ఉంటుందనే అన్నారు పంతులు గారు, అన్నారు. అడిగాం కదా అప్పుడు. ఏమో మన సెలబ్రేషన్లు మన తిండి గోల ఏమో కానీ ఆయన ఆత్మశాంతిగా ఉండాలి అంతే. ఇంతకు మించి మనం ఏం కోరుకోగలుగుతాం? చేసేదంతా మర్చిపోకూడదు అంతే. దేవుళ్ళ ఫోటోలు పెట్టుకున్నట్టే ఎవరైనా మనకి ఇలా పోతే అదే కాలం చేస్తే వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకొని మన ఇంట్లో ఏది వండినా కూడా ఫోటో దగ్గర పెట్టచ్చు.
కాకపోతే ఆ ఫోటో దేవుడి దగ్గర పెట్టకూడదు. ఎంత గొప్పవాళ్ళైనా దేవుడి కన్నా గొప్పవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వేరేగా ఇంకొక చోట, నాకు తెలిసి ఉత్తరం దిశలో పెట్టుకుంటారో మరి దక్షిణం పెడతారో తెలియదు, ఉత్తరం అనుకుంటా. దే ఉత్తరం అని విన్నాను నేను. పోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మనం ఏం వండినా ఫస్ట్ వాళ్ళకి పెడితే మంచిది. ఆ తర్వాత అది మనమైనా తినొచ్చు, లేదంటే కాకికైనా పెట్టేయచ్చు బయట. అదనమాట. అక్కడ మన పిల్లలకి బర్త్డే అయినప్పుడు కూడా అలాగే అనిపించింది, మనశ్శాంతి అనిపించలే. ఎంతసేపు పిల్లలు పిల్లలు అనేవాడు ఆయన, మా మావయ్య. ఈ సంవత్సరం అంతా ఆయనకి ఎవరికి ఫ్యామిలీలో మనశ్శాంతే లేదు. ఏదో ఉన్నామంటే ఏదో తిన్నామా పడుకున్నామా లేచామా అన్నట్టు అయిపోతుంది. సంతోషం సుఖం ఏం లేదు, హ్యాపీనెస్ లేదు, ఉండదు. ఈ సంవత్సరం అయ్యే వరకు అంతే అలా ఉంటుంది అన్నారు. ఈ గోళ్ళు అవి చండాలంగా ఉండి ఇలాంటివన్నీ ఆర్డర్ చేసి అంటించారనమాట మన వాళ్ళు. ఏంటేంటో రెడీ చేసి, దీన్ని ఏంటో ఇదేంటో కూడా తెలియదు, అలా ఉన్నారు. ఇల్లు బాగోవు కదా. మనకు నచ్చిన ఇల్లు దొరకాలంటే సిటీకి వెళ్ళాలి. మనం సిటీలో ఉండలేము, అంత ఖర్చులు పెట్టలేము. ఉన్నంత దాంతో అడ్జస్ట్ చేసుకోవడం అంతే, అంత మంచిగా ఉంది.